హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. ఇవాళ ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మా కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా మాకు ఫీడ్బ్యాక్ ఆర్ సజెషన్ ద్వారా చెప్పాలి అనుకుంటే కమెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. ఇక మొదలెడదామా. ఇవాళ వీడియోలోనైతే ఆ జగన్నాథుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. అరే నాకు ఒక డౌట్, ఎందుకురా ఆత్రం? ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, కొంచెం ఆపుకో, తట్టుకో. కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన 100 కుమారులను దూరం చేసుకున్న గాంధారి కోపం మరియు బాధతో యాదవ వంశం అంతా అంతరించిపోవాలని శపించింది. సో యాదవ వంశంలో మిగిలిన ఆఖరి వాళ్ళే ఈ శ్రీకృష్ణుడు మరియు బలరాములు. సో బలరాములు తన దేహం విడిచి ఆదిశేషువు రూపంలోకి మారిన వెంటనే ఇక శ్రీకృష్ణుడు కూడా తన అవతారం విడిచిపెట్టే సమయం ఆసనమైందని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఇంతలోనే జర అనే ఒక బోయవాడు శ్రీకృష్ణుడి కాలును చూసి జింక అని పొరబడి బాణాన్ని వదులుతాడు. తన బాణం శ్రీకృష్ణుడికి తగిలింది అని తెలుసుకున్న జర క్షమించమని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళగా శ్రీకృష్ణుడు ఆ బోయవానితో, ఇందులో నీ తప్పేమీ లేదు, పూర్వజన్మలో వాలి శుగ్రవి యుద్ధ ఫలిత రుణమని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇదంతా అర్జునుడు చూసి చాలా బాధపడుతుంటాడు. అప్పుడు అర్జునుడితో శ్రీకృష్ణుడు, ఓ అర్జున, నేను నా దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణం నాకు దహన సంస్కారాలు చెయ్యి అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతటితో ఆ శ్రీకృష్ణుడి అవతారం ముగిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్టే అర్జునుడు దహన సంస్కారాలు చేస్తాడు. అలా చేశాక శరీరం అంతా కాలి బూడిదవుతుంది, కానీ శ్రీకృష్ణుడి హృదయం మాత్రం దహనం కాదు, అది ఒక నీలి రంగులో ప్రకాశవంతమైన ఒక మణిగా అనిపిస్తుంది. దాన్నే ఇప్పుడు అందరూ బ్రహ్మ పదార్థం అని కూడా పిలుస్తుంటారు. ఆ హృదయాన్ని ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న అర్జునుడికి శ్రీకృష్ణుడి కళ్ళలోకి వచ్చి తన హృదయాన్ని ఒక వేప దొంగకు కట్టి సముద్రంలోకి వదిలేయమంటారు. అలా ద్వారకా నుంచి బయలుదేరిన బ్రహ్మ పదార్థం పూరి నగరానికి చేరుకుంటుంది. అయితే ముందు ఎవరైతే శ్రీకృష్ణుని మీదకు బాణం వదులుతారో అదేనండి జర అనే బోయవాడు. బిశ్వవసు అనే పేరుతో పూరి నగరంలో ఒక అటవీ ప్రాంతంలో జన్మిస్తారు. ఆ హృదయం ఏదైతే పూరికి చేరిందో అది బిశ్వవసుకి దొరుకుతుంది. ఆ బ్రహ్మ పదార్థాన్ని అడవిలో తనకు మాత్రమే తెలిసిన ఒక చోట్లో దాచి దానికి నిత్యం పూజలు చేస్తుంటాడు. ఈలోగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఇంద్రద్యుమ అనే చక్రవర్తి తన వల్లనే జగన్నాథుడి యొక్క విగ్రహాలు మధ్యలో ఆగిపోయాయని చెప్పి బాధపడుతుంటాడు. అసలు ఈ చక్రవర్తి ఎవరు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, అసలు జగన్నాథుడి విగ్రహం చేయాలని ఎందుకు అనిపించింది దీనికి అంటే చిన్న టెస్ట్ చేశాను అనమాట. అలర్ట్గా ఉన్నావా లేదా, పడుకుని పోయామో నేను చెప్తున్న ఫ్లోలో అనుకున్నాను. బాగానే ఫాలో అవుతున్నాం, పర్లేదు, వింటున్నాడండి. సరే చెప్తా విను. శ్రీకృష్ణుడు దేహాన్ని విడిచాక ద్వారక సముద్రంలోకి మునిగిపోతుంది. ఆ బ్రహ్మ పదార్థం పూరికి చేరుకుంటుంది. ఈ కథ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే దశాబ్దాలు గడిచాక మలవ దేశానికి చెందిన ఇంద్రద్యుమ అనే చక్రవర్తి అనే మహారాజు శ్రీహరి దర్శనం కోసం గాఢంగా తపస్సు చేసేవాడు. రోజు ఆ శ్రీహరి దివ్య రూపం దర్శించుకోవాలని కోరుకునేవాడు. ఒకరోజు ఒక ముని రాజు దగ్గరికి వచ్చి రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నీలగిరిలో నీలమాధవుడు అనే దేవుడు ఉన్నారు, ఆయన్ని దర్శించుకుంటే మీ కోరిక నెరవేరుతుందని చెప్తారు. రాజు వెంటనే తన మంత్రి అయిన విద్యపతిని ఆ దేవుణ్ణి వెతకమని పంపించారు. విద్యపతి వెళ్ళి నీలగిరిలో బిశ్వవసు అనే గిరిజుడిని కలుసుకున్నాడు. బిశ్వవసు ఎన్నో తరాల నుంచి నీలమాధవుడిని రహస్యంగా పూజించేవాడు. మొదట్లో బిశ్వవసు విద్యపతికి ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపించలేదు, కానీ బిశ్వవసు కుమార్తె అయిన లలితను విద్యపతి పెళ్లి చేసుకొని చివరికి బిశ్వవసుకి అల్లుడు అవుతారు. అప్పుడు బిశ్వవసు తన అల్లుడికి ఆ నీలమాధవుని చూపిస్తారు. విద్యపతి తిరిగి రాజు దగ్గరికి వచ్చి అన్ని వివరాలు చెప్తారు. వెంటనే రాజు పెద్ద సైన్యంతో అక్కడికి వెళ్ళి బిశ్వవసుని ఆ నీలమాధవుడిని ఎక్కడున్నాడో చూపించమని అడగ్గా సరే అని చెప్పి ఆ బ్రహ్మ పదార్థాన్ని ఉన్న చోటికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆ బ్రహ్మ పదార్థం కనిపించదు. అది కేవలం బిశ్వవసుకు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత రాజు కళ్ళలోకి శ్రీకృష్ణుడు వచ్చి బిశ్వవసు మాత్రమే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడగలడు మరియు నా చెంతకు చేర్చగలడు అని చెప్తారు. కొన్ని రోజుల తర్వాత రాజుకి ఆకాశవాణి కనిపించి, రాజా, భవిష్యత్తులో నీలమాధవుడు విభిన్న రూపంలో నీకు దర్శనమిస్తారు అని చెప్పి మాయమవుతారు. కొద్ది రోజుల తర్వాత సముద్రం నుంచి ఒక చెక్క తేలి వస్తుంది. దాన్ని నీలచక్రం అనే సుదర్శన చక్రం తేలుస్తూ తీరానికి తేవడం జరుగుతుంది. రాజు గరంగల హృదయంతో ఆ దివ్య దరువును తీసుకొని జగన్నాథుడి విగ్రహాలను చెక్కిద్దామని నిర్ణయించుకుంటాడు. రాజు విగ్రహాలను చెక్కించడం కోసం శిల్పిని పిలిపిస్తారు. ఆ శిల్పి ఎవరో కాదు,
అతడే విశ్వకర్మ, దేవతల శిల్పి అని నమ్ముతారు. అయితే విశ్వకర్మ రాజుతో ఇలా అన్నారు: ఓ రాజా, నాకు ఒక గదినివ్వు, నేను జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రమ్మ విగ్రహాలను చెక్కుతాను అని అంటారు. అయితే ఇక్కడ ఒక షరతు పెడతారు. విగ్రహాలు పూర్తయ్యే వరకు గది తలుపులు తెరవకూడదని చెప్తారు. అయితే రోజులు గడుస్తున్నాయి కానీ శిల్పి మాత్రం ఇంకా బయటికి రాకపోవడంతో అసలు శిల్పి విగ్రహాలను చెక్కుతున్నారా లేదా అనే సందేహంతో గది తలుపులు తెరుస్తారు. అంతే, ఇంకా అక్కడి నుండి ఆ విశ్వకర్మ అదృశ్యమైపోతారు. ఇంక చేసేదేమి లేక ఆ విగ్రహాలు ఎక్కడి దాకా అయితే చెక్కారో అక్కడే ఆ విగ్రహ పనులు ఆగిపోతాయి. అవే మనం చూస్తున్న ఆ జగన్నాథ, బలభద్రుడు మరియు సుభద్రమ్మ విగ్రహాలు. అయితే ఆ అసంపూర్ణమైన రూపమే జగన్నాథుడి మహిమని, ఆయన స్వరూపం భౌతికంగా అసంపూర్ణం అయినా పరమాత్మ స్వరూపం ఎల్లప్పుడూ సంపూర్ణమని నమ్ముతారు. ఇతర విగ్రహాలతో పోలిస్తే జగన్నాథుడి విగ్రహం లోపల శ్రీకృష్ణుడి హృదయం నిత్యం ఉంచుతారు. తరతరాలుగా పెద్ద పూజారులు అంటే విశ్వవసు తరాల వాళ్ళే దీన్ని ప్రతి 12 నుంచి 18 సంవత్సరాలకి నవకల్యభార ఉత్సవం జరుగుతుంది. అంటే జగన్నాథుడి పాత విగ్రహాలని తీసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారనమాట. ఆ ఉత్సవం జరిగినప్పుడే ఈ బ్రహ్మ పదార్థాన్ని పెద్ద పూజారులకి కళ్ళకి గంతలు కట్టి ఒళ్ళంతా పట్టు వస్త్రాలను చుట్టి గుడిలోకి పంపిస్తారు. అతను పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. అయితే ప్రతి సంవత్సరం జగన్నాథుడు తన ఆలయం నుంచి బయటకు వచ్చి రథంపై తన చెల్లెళ్ళు అంటే సుభద్రమ్మ, అన్నయ్య బలభద్రుడితో పాటు ఊరేగింపుగా భక్తుల మధ్యకు వస్తారు. దీన్నే రథయాత్ర అని పిలుస్తారు. భక్తులు రథాన్ని లాగడం, దూరం నుండి వచ్చిన వాళ్ళు ఈ రథాన్ని స్పర్శించడం, ఆ అనుభూతిని చెందడం, ఇదే జగన్నాథ పూరి రథయాత్ర ప్రత్యేకత. ఓ అవునా, చాలా బాగుంది కదా. నేను ఇంకా చాలా మిస్టరీసే విన్నాను నేను జగన్నాథుడి యొక్క గుడి గురించి, లైక్ 3వ మెట్టు గురించి అండ్ సంథింగ్ రిలేటెడ్ టు ఆ పైన మనకి టెంపుల్ పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది కదా, సో ఆ జెండా గురించి కూడా నేను ఏదో విన్నాను. ఒక సమ్ మిస్టరీస్ అయితే ఉన్నాయి. చెప్తా గుర్తుంది నాకు. ఓకే, నీకు మరియు మన వ్యూవర్స్ కూడా మిస్టరీస్ అన్ని కలిపి ఒక వీడియో చేసి మళ్ళీ చెప్తా. సో చూసారు కదా జగన్నాథుడి యొక్క చరిత్ర మరియు విశిష్టత. అండ్ లాస్ట్ లో ఒక నేను చెప్పాలనుకుంటున్నాను ఒకటి. చెప్పు. సో మన జనరేషన్ అంటే లైక్ 90s అండ్ బిఫోర్ జనరేషన్స్ కి వాళ్ళ గ్రాండ్ మదర్స్ వాళ్ళ పిల్లలకి వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, పురాణాల గురించి, దేవుళ్ళ గురించి చెప్పేవారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ కనిపిస్తుంది అలా. సో ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తే ఫ్యూచర్ అండ్ కరెంట్ జనరేషన్స్కి హెల్ప్ అవుతుంది. తెలుసుకోవాలి వాళ్ళు, మన సంప్రదాయాలను కూడా తెలియపరిచాలి వాళ్ళకి. సో ఈ వీడియో ద్వారా అదే తెలియజేయాలనుకుంటున్నాను అందరికీ. సో వీడియో చెప్తుంది కూడా కరెక్టే. మళ్ళీ ఒక మంచి కంటెంట్ ఆర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. సైనింగ్ ఆఫ్, యువర్ పవన్. చరిత కవచరణం